అమెరికాలో ఓ భారతీయ ట్రక్ డ్రైవర్ చేసిన పనికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ గవర్నమెంట్ మధ్య మినీ యుద్ధమే జరుగుతోంది. అంతేకాదు ఇతను చేసిన తప్పు వల్ల విదేశీ ట్రక్ డ్రైవర్లందరికీ అమెరికా వీసాలను ఆపేసింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆ డ్రైవర్ ఏం చేశాడు? వీడియోని చివరి వరకు చూడండి. భారత్ కు చెందిన హర్జిందర్ సింగ్ 2018లో అమెరికాలోకి అక్రమంగా వెళ్లాడు. అతన్ని పోలీసులు అప్పుడే పట్టుకున్నారు. నాకు ఇండియాకి తిరిగి వెళ్లాలని లేదు అని అనడంతో రెఫ్యూజీ లాస్ కింద అతడికి ఫైన్ వేసి వదిలేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా ప్రభుత్వం అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చింది. అయితే ఈ ఆగస్టు 12న ఫ్లోరిడాలో హర్జిందర్ సింగ్ ఒక సెమీ ట్రక్ నడుపుతూ సడన్ గా రూల్స్ కి వ్యతిరేకంగా యూటర్న్ తిప్పాడు. వెనుకొస్తున్న ఒక మినీ వ్యాన్ ట్రక్ లోకి క్రాష్ అయింది. అందులో ఉన్న ముగ్గురు చనిపోయారు. కాలిఫోర్నియాలోని డెమోక్రటిక్ ప్రభుత్వం అక్రమ వలసదారులకు అడ్డాగా మారిందని ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది. 2018లో తమరు తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే దేశంలోకి వచ్చినట్టు కాలిఫోర్నియా గుర్తు చేసింది. ఏదేమైనా ఈ వ్యక్తి చేసిన తప్పుకు విదేశీ ట్రక్ డ్రైవర్లందరి వీసాలను అమెరికా ఆపేసింది. అండ్ సింగ్ ఇప్పుడు వెహికల్స్ హోమిసైడ్ చార్జెస్ ఎదుర్కొంటున్నాడు.